ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊరి చివర్లో చిన్న గుడిసెలో ఒక ముసలమ్మ ఆమె భర్తతో పాటు నివసిస్తూ ఉండేది. ఊరిలో అందరూ ఆమెను నిందిస్తూ ఉండేవారు. ఆమెకి మంత్రాలు వస్తాయి అని. దానికి కారణం ఆమె పెద్ద బొట్టు పెట్టుకుంటుంది. చేతి నిండా గాజులు వేసుకుంటుంది. కాళ్ళకి ఒక కడియం ఉంటుంది. ఆమెను చూసి ఈమెకి మంత్రాలు వస్తాయని ఊరిలో అందరూ ఆమెను నిందిస్తూ ఉండేవారు. నిజానికి పాపం ఆమెకి ఎటువంటి మంత్రాలు రావు. అదే విషయంతో బాధపడుతూ ఉండేది. ఆమె భర్త ఒకరోజు, "నువ్వు బాధపడకు లక్ష్మి. ఊరి వారందరికీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. నువ్వు ఏమీ బాధపడకు" అని చెప్పి ఓదారుస్తూ ఉంటాడు. లక్ష్మి ఊరిలోకి వెళ్తే చాలు అందరూ గుసగుసలాడుకునేవారు. ఆమెను చూసి వాళ్ళ పిల్లల్ని దాచుకునేవారు. అందరూ ఇంట్లోకి వెళ్ళేవారు. అలా ఆమెని నిందిస్తూ ఆమె మనసు గాయపడేలా చేస్తూ ఉండేవారు. ఒకరోజు లక్ష్మి గుడికి వెళ్ళి వస్తుంది. ఆమె కళ్ళు తిరిగి పడుతుంది. అక్కడ ఉన్నవారంతా ఆమెను చూస్తూ ఉండిపోతారు. కానీ ఆమెను పట్టుకునే ధైర్యం ఎవరూ చేయరు. ఆమెను పట్టుకుంటే మాకు ఏ మంత్రాలు చేస్తదో అని భయంతోటి ఆమెను అలానే చూస్తూ ఉంటారు. కానీ ఎవరూ వచ్చి ఆమెకు సహాయం చేయరు. ఆ విషయం తెలుసుకున్న లక్ష్మి భర్త వెంటనే గుడికి వచ్చి ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్తాడు. ఆమెని డాక్టర్ చెక్ చేసి ఇలా చెప్తారు. ఈమె మానసికంగా దేని గురించో బాధపడుతుంది. సరిగ్గా తినడం లేదు. అందుకని బీపీ డౌన్ అయిపోయింది. ఈమెని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇంటికి పంపిస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త లక్ష్మితో ఇలా అంటాడు. చూడు లక్ష్మి, నీకేమైనా అయితే నేనుండేది ఒక్కన్నే. కనీసం నా గురించైనా ఆలోచించి నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు లేకపోతే నేనేమైపోతానో ఒక్కసారి నా గురించి ఆలోచించు అని ఏడ్చుకుంటూ ఆమెతో చెప్తాడు. అప్పుడు లక్ష్మి, నిజమే కదా, నేను లేకపోతే నా భర్తని ఎవరూ పట్టించుకోరు. నేను లేకపోతే ఆయన ఏమైపోతారు. అయినా ఊరి వాళ్ళ గురించి నేను ఇలా అనుకోవడం ఎందుకు. నేను ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి అని అనుకొని అప్పటినుంచి భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉండడం మొదలుపెట్టారు. కానీ ఆ ఊరిలో ఆ ఏడు కరువొచ్చి వర్షాలు పడక పంటలన్నీ ఎండిపోతాయి. అప్పుడు ఊరి వారందరికీ ఈ ముసలమ్మ గుర్తొచ్చింది. ఖచ్చితంగా ఆ ముసలమ్మే మన ఊరికి ఏదో శాపం పెట్టుంటుంది. అందుకే మన ఊరు ఇలా తయారైంది అని ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమెను నిందించడం మొదలుపెట్టారు. ఈ ముసలమ్మ సంగతి తర్వాత చూద్దాం. ముందైతే మన ఊరును బాగు చేసుకుందాం అని అందరూ మాట్లాడుకొని ఆ ఊరికి ఒక సాధువుని పిలిపిస్తారు. ఆ సాధువుని కూర్చోబెట్టి ఊరి వారంతా జరిగింది చెప్తారు. మా ఊరిలో ఒక ముసలమ్మ ఉంది. ఆమె వల్లే ఈ ఊరంతా ఇలా తయారైంది. మాకు ఆమె శాపం పెట్టింది అని ఆమె గురించి వాళ్ళకి నచ్చినట్టు చెప్తూ ఉంటారు. ఆ సాధువు అందరి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి, ఈ ఊరు ఇలా తయారవ్వడానికి కారణం ఆ ముసలమ్మ కాదు, మీరే అని అంటాడు. ఆ మాటలు విన్న వారందరూ ఆశ్చర్యపోతారు. అదేంటి, ఆ ముసలమ్మే కదా మంత్రాలు చేసి మా ఊరిని ఇలా తయారు చేసింది. మేము ఇలా చేసామంటారేంటి స్వామి మీరు అని అయోమయంగా అడుగుతారు. మీరనుకున్నట్టు ఆ ముసలమ్మకి ఏ మంత్రాలు రావు. కేవలం మంచి మనసు ఉండడం తప్ప. మీరు ఆమెను ఎంతో నిందించారు. మీ మాటలతో ఆమెని ఎంతో బాధ పెట్టారు. ఆమె మనసు గాయపడేలా చేశారు. ఒక నిర్దోషి కంటి నుంచి అనవసరంగా కన్నీరు తెప్పించారు. ఆ కన్నీరే మీ ఊరికి ఉసురుగా మారింది. మీ అపోహలతో, మీ మూఢనమ్మకాలతో నిందించడం మీ తప్పు. అంతేకాని ఆ ముసలమ్మ తప్పు ఏమీ లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీరందరూ కలిసి ఆమె దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరండి అని చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఊరి వారందరూ చాలా బాధపడతారు. మన మాటలతో ఆమెను ఎంతో నిందించాము. ఎంత బాధపడి ఉంటుందో తలుచుకుంటే ఇప్పుడు అర్థమవుతుంది అని అనుకొని అందరూ కలిసి ముసలమ్మ దగ్గరికి వెళ్తారు. అందరూ కలిసి ముసలమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతారు. లక్ష్మికి చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె మీద పడిన నిందలు ఈ రోజుతో తొలగిపోయాయి. ఆమె సంతోషంగా అందరినీ క్షమించింది. అప్పటినుంచి అందరూ కలిసి ఆ ముసలమ్మని మంచిగా చూసుకోవడం మొదలుపెట్టారు. తరువాత మంచిగా వానలు పడి పంటలు పండి ఊరు వారందరూ సంతోషంగా ఉన్నారు. ఈ కథలోని నీతి ఏంటంటే, మనం కళ్ళతో చూడకుండా ఒకరి మీద అపోహలతోటి, మూఢనమ్మకాలతోటి నిందలు వేయకూడదు. అలా వేసే ముందు వాళ్ళు ఎంత బాధపడతారో అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అందరికీ ధన్యవాదాలు.